వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన కొడాలి నాని ఇటీవల హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్‌లో గుండెపోటుతో ఆయన అడ్మిట్ అవ్వటము, అక్కడ ఆయనకి స్టంట్ వేయటం జరిగింది. తర్వాత 3 చోట్ల బ్లాక్ ఉన్నట్టు ఇక్కడ ఏఐజీ ఆస్పత్రిలో వైద్యులు చెప్పటము, దాంతో కొడాలి నాని గారిని ముంబైలోని హాస్పిటల్‌కి, ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌కి ఆయన్ని ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. అలానే ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ వైద్యులు తెలపడంతో ఆయన్ని ముంబై తీసుకెళ్ళడం జరిగింది. అలానే ఈరోజు అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో వైద్యులు ఆయనకి బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని గారు కొద్ది రోజుల్లోనే అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉండి తర్వాత డిశ్చార్జి అవనున్నారని మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా వైసీపీ నాయకులని అరెస్టుల నేపథ్యంలో నెక్స్ట్ కొడాలి నానిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆ మధ్య కాలంలో ఒక రూమర్ అయితే బలంగా వినిపించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొడాలి నానికి ఆరోగ్యానికి సంబంధించిన ఈ సంఘటన తర్వాత గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ఆయనకి ఇంకా కూటమి ప్రభుత్వము ఆయన మీద కేసుల విషయంలో ఎటు వెళ్తుంది ఏంటి అనేది వేచి చూడాలి. అలానే కొడాలి నాని గారు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనాలని కోరుకుందాం.